ఆగస్టు సెంటిమెంట్ గండం వైసీపీలో మొదలైనట్లు తెలుస్తుంది. ఆగస్టు వచ్చిందంటే ఒకప్పుడు టీడీపీలో వణుకు పుట్టేది. ఇప్పుడు వైసీపీని వణికిస్తుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి ఆగస్టు సెంటిమెంట్ షిఫ్ట్ అయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ ముఖ్య నేతల మెడకు వరుస కేసులు బిగుసుకుంటున్నాయి. లిక్కర్ కేసులో ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే నెలలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక పరీక్ష, లిక్కర్ స్కామ్లో జగన్ను అరెస్ట్ చేశారనే ప్రచారం ఇవన్నీ వైసీపీని ఊపిరి సలుపుకోకుండా చేస్తుంది. ఆగస్టు నెల వైసీపీకి గడ్డు కాలంగా మారిందనే తెలుస్తుంది. న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఆగస్టు సెంటిమెంట్ గండం వైసీపీలో మొదలైనట్లు తెలుస్తుంది. ఆగస్టు వచ్చిందంటే ఒకప్పుడు టీడీపీలో వణుకు పుట్టేది. ఇప్పుడు వైసీపీని వణికిస్తుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి ఆగస్టు సెంటిమెంట్ షిఫ్ట్ అయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ ముఖ్య నేతల మెడకు వరుస కేసులు బిగుసుకుంటున్నాయి. లిక్కర్ కేసులో ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే నెలలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక పరీక్ష, లిక్కర్ స్కామ్లో జగన్ను అరెస్ట్ చేసే ప్రచారం ఇవన్నీ వైసీపీని ఊపిరి సలుపుకోకుండా చేస్తుంది. ఆగస్టు నెల వైసీపీకి గడ్డు కాలంగా మారిందనే తెలుస్తుంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఆగస్టు నెల అంటేనే టీడీపీకి ఒక గండం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఎన్టీ రామారావు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పార్టీలో ఆగస్టు వచ్చిందంటే టీడీపీ పార్టీకి ఒక గడ్డుకాలం, భయంకరమైనటువంటి ఒక ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. గండం టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆగస్టు నెలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఆగస్టు నెలలో లిక్కర్ స్కామ్ వ్యవహారం అయ్యుండొచ్చు, అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఆగస్టు నెలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక కోణాల్లో మనం చూస్తే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు, గత వైఎస్ఆర్సీపీ కాలంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇటు కొడాలని, పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వల్లభనేని వంశీ అయి ఉండొచ్చు, అదేవిధంగా ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటే దాదాపు 10 సంఖ్యలో మాజీ మంత్రులంతా కూడా ప్రస్తుతం ఆగస్టు నెలలోనే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే ఆగస్టు నెల వచ్చిందంటే టీడీపీకి ఒక భయాందోళన ఉండేది. అంటే మనం ఇక్కడ ఆగస్టు నెల టీడీపీకి గండమని ఎందుకు చెప్పుకుంటామంటే గతంలో 1984 సంవత్సరంలో ఎవరైతే నందమూరి తారక రామారావు ఉన్నారు, సో ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మీద వ్యతిరేకతతో ఆగస్టు నెలలోనే ఇటు ఒక ఉద్యమం అయితే చేపట్టారు. ప్రధానంగా మనం చూస్తే నాదెండ్ల భాస్కర్, అప్పట్లో మనం చూస్తే నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఆయన్ని గద్దె దింపారు. సో ఆ తర్వాత 11 ఏళ్లకి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుపై అదే నెలలో అంటే ఆగస్టు నెలలోనే మళ్ళా ఆయన ఒక సపరేట్గా పార్టీ ఫిరాయించే ఉద్దేశం కాకుండా టీడీపీతోనే ఆయన జతకట్టి మళ్ళీ అధికారాన్ని నారా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. అంటే ఈ విధంగా ఆగస్టు నెలలో మనం చూస్తే సీనియర్ నేత లాల్ జానబాష్ ఎవరైతే ఉన్నారో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదేవిధంగా హరికృష్ణ కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని, ఎమ్మెల్యేలందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఆగస్టు నెలలోనే తిరుగుబాటు ఎగరవేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తే గతంలో కూడా టీడీపీకి సంబంధించి 2000 సంవత్సరంలో ఇటు వామపక్షాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో సచివాలయానికి వచ్చేటువంటి సమయంలో పోలీసులు కాల్పు జరిపారు. ఆ సమయంలో 2 వామపక్ష నాయకులు చనిపోయారు. ఇదంతా కూడా ఆగస్టు నెలలో జరిగింది. మళ్ళా కూడా మనం ఏదైతే అనేక విషయాల్లో కూడా ఆగస్టు నెల వచ్చిందంటే ఇటు టీడీపీకి ఒక గండం లాంటి పరిస్థితి వచ్చేది. ఏదైతే ప్రధానంగా మనం చూస్తే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆగస్టు నెల అనేది ఒక గండంగా మారబోయిందని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. అందులో భాగంగానే టీడీపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి ఒక భయాందోళన కొనసాగుతుంది. ఒక ఆగస్టు నెల వచ్చే లోపల ఈరోజు ప్రధానంగా చూస్తే అనేక విషయాల్లో లిక్కర్ స్కామ్, వైట్ క్వాజ్, అదేవిధంగా అక్రమ మైనింగ్, అక్రమ సిలికా, అక్రమ క్వాడ్జ్, అదేవిధంగా అక్రమ ఏదైతే గ్రావెల్ అయి ఉండొచ్చు, మద్యం అయి ఉండొచ్చు, ఇలా అనేక కుంభకోణాల్లో శాండ్, అదేవిధంగా అనేక కుంభకోణాల్లో ఈరోజు మనీ మానిటరింగ్ విషయాల్లో కూడా అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలోనే దాదాపు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. మరి అదే జరిగితే ఆగస్టు నెలలో ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ఒక గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పులివెందులకు
నెలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ విషయం కూడా ఇటు తెరపైకి రావడం, ఇదే విధంగా ఆగస్టు నెలలో పలువురు కేసులు నమోదు చేయడం. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి రూరల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. మరి ఆయన్ని క్వార్జ్ వ్యవహారంలో కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఎందుకంటే వైట్ క్వార్జ్ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది, మనీ మ్యాండరింగ్ సంబంధించినటువంటి యొక్క మానిటరింగ్ చేశారు. దాని మీద కూడా ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా ఎన్నో కూడా వైఎస్ఆర్సీపీకి ఈ యొక్క ఆగస్టు నెల అనేది ఒక గండంగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఒకప్పుడు ఆగస్టు నెల వచ్చిందంటేనే ఏదైతే ఆగస్టు నెలలో ఏది కూడా అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించి, ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆగస్టు నెలలో తీర్మానాలు చేసేందుకు కూడా చాలా జాగ్రత్త పడతారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి ఎలాంటి కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆగస్టు నెలలో టీడీపీకి ఒక గడ్డు కాలం అనేది తరచూ వస్తున్నటువంటి నానుడి. సో ఆ నానుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి తరలి వెళ్ళిందంటున్నారు ఒకవైపు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ తలనొప్పిగా మారింది. పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్ అంతా కూడా తలనొప్పిగా ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్య క్యాడర్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపు మనం చూస్తే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి అదేవిధంగా మరికొంతమంది మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం రిమాండ్లోనే ఉన్నారు. సో లిక్కర్ స్కామ్ వ్యవహారం తీగలాగితే డొంక బయటపడినట్టుగా అనేక మంది ఎమ్మెల్యేలకు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో పంచినటువంటి వీడియోస్ అయ్యి ఉండొచ్చు. వాటి యొక్క పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా ప్రస్తుతం వాటి వీడియోలు కూడా బయటపడ్డాయి. దీని మీద పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దీని విచారణలో భాగంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దాదాపు ఎంతమంది ఉన్నారనేది మాత్రం లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో వారి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతున్నాయి, వారి మీద ఏ విధంగా విచారణ చేపట్టబోతున్నారు. ఈ ఆగస్టు నెలలోనే మనం చూస్తే పార్టీ అధినేత సైతం ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఆగస్టు నెల గడ్డుకాలం అనేది టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మారిందనేది మాత్రం ప్రస్తుతం ఇటు ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.